గెలిచిన ఎమ్మెల్యేలు ఏమయ్యారో తెలియదు. ప్రశ్నించాల్సిన ప్రతిపక్షం ఎందుకు నోరెత్తడం లేదు అర్థం కావడం లేదు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్నారు. యుద్ధం ఎఫెక్ట్ తో గుజ్జు పరిశ్రమలకు తాళాలు పడేలా ఉన్నాయి. ఎగుమతులు లేక కంపెనీల్లో మామిడి పల్ప్ నిల్వలు గుట్టలుగా పేరుకుపోతున్నా పట్టించుకోవడం లేదు జిల్లా ప్రభుత్వ యంత్రాంగం. అక్కరకు రాని చుట్టాల్లానే ఉంది ప్రజాప్రతినిధుల తీరు కూడా. ఎంకిపల్లి సుబ్బుచావకొచ్చిందన్నట్టు చిత్తూరు పల్పు ఫ్యాక్టరీల పరిస్థితి దయనీయంగా మారింది. ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం కాస్త తిరుపతి జిల్లా గుజ్జు పరిశ్రమను మామిడి రైతులను అయోమయంలో పడేసింది. ఇప్పటికే లక్షల టన్నుల పల్పు పేరుకుపోయింది. ఎగుమతులు నిలిచిపోవడం, ఉత్పత్తి ఎప్పుడు పునఃప్రారంభమవుతుందో తెలియకపోవడంతో గుజ్జు పరిశ్రమల యజమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దానికి తోడు ఈసారి మామిడి దిగుబడి భారీగా వస్తుంది. ఆ ఆనందంలో ఉన్న రైతులను పశ్చిమాసియా యుద్ధం తీవ్రంగా కలవరపెడుతోంది. గతేడాది గిట్టుబాటు ధర లేక నష్టాల పాలైతే ఈ సీజన్లో యుద్ధం చావు దెబ్బ కొడుతోంది. ఇంత సంక్షోభం ఉన్నా గెలిచిన ప్రజాప్రతినిధులు ఏమాత్రం పట్టించుకోవడం లేదనే కోపం రైతుల్లో కనిపిస్తోంది. అమెరికా ఇరాన్ యుద్ధం ప్రస్తుతం ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మామిడి రైతులకు, పల్స్ ఫ్యాక్టరీల యజమానులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి గుజ్జు పరిశ్రమలను యుద్ధ మేఘాలు కమ్మేశాయి. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దాడుల నేపథ్యంలో హర్ముజ్ జలసంధిని మూసివేశారు. దీంతో గల్ఫ్ దేశాలకు సరుకు తరలింపులు ఆగిపోయాయి. కంటైనర్ షిప్ నిర్వాహకులు రవాణాను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఫ్యాక్టరీలకు మెయిల్స్ పంపారు. రవాణా ఎప్పుడు పునఃప్రారంభమవుతుందో స్పష్టత లేకపోవడం పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తోంది. దీంతో మామిడి గుజ్జు పరిశ్రమల నిర్వాహకులు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వేరుశనగ తర్వాత ఎక్కువ మంది రైతులు మామిడి పంటపై ఆధారపడి జీవిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో మామిడి గుజ్జు పరిశ్రమలు ఉండడంతో ఎక్కువ మంది రైతులు ఈ పంటపై ఆధారపడ్డారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 2,87,000 ఎకరాల్లో మామిడి సాగవుతుంది. చిత్తూరు జిల్లా పరిధిలో 1,00,000 ఎకరాలు, తిరుపతి జిల్లా పరిధిలో 1,37,00,000 ఎకరాల్లో మామిడి తోటలున్నాయి. ఉమ్మడి జిల్లాలో సాగయ్యే మామిడి పంటలో 80% తోతాపురి రకం కాగా మిగిలిన 10% టేబుల్ వెరైటీలుగా పేర్కొనే బెనీషా, మల్గూబా తదితర రకాలున్నాయి. టేబుల్ వెరైటీలకు ఏటా మంచి ధరే పలుకుతుండగా 80% సాగయ్యే తోతాపురికి జిల్లాలోని పల్ప్ ఫ్యాక్టరీలపై ఆధారపడి ధరలు పలుకుతుంటాయి. జిల్లాలో తయారయ్యే మామిడి గుజ్జులో ఎక్కువ శాతం గల్ఫ్ దేశాలకు ఎగుమతవుతుంది. దుబాయ్, సౌదీ అరేబియా, ఒమన్, ఖతార్ వంటి దేశాలే ప్రధాన కొనుగోలుదారులు. ఏటా ఆగస్టు నుంచి గుజ్జు ఎగుమతులు నత్తనడకన నడిచినా ఫిబ్రవరి నుంచి జూన్ వరకు జోరందుకుంటాయి. అయితే తరచూ గల్ఫ్ దేశాల్లో తలెత్తే ఉద్రిక్తతలు మామిడి గుజ్జు పరిశ్రమలను కుదిపేస్తున్నాయి. 2024లో ఇదే పరిస్థితి ఎదురైతే పరిశ్రమ యజమానులు పలు బ్యాంకులకు అప్పులు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. పోయిన ఏడాది రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో యూరప్ దేశాలకు ఎగుమతులు నిలిచిపోవడంతో పల్పు పరిశ్రమల నెత్తిన పిడుగుపడినట్లయింది. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంతో పరిశ్రమలు మరింత సంక్షోభంలో కూరుకుపోయాయి. తోతాపురి మామిడిని గుజ్జు రూపంలో యూరప్, గల్ఫ్, ఉక్రెయిన్, శ్రీలంక, దక్షిణాఫ్రికా దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. సుమారు 60 ఫ్యాక్టరీలుంటే వాటి సామర్థ్యం 8 లక్షల టన్నులు. గతేడాది 3.5 లక్షల టన్నులకు పైగా గుజ్జు ఉత్పత్తి అయింది. ఇందులో స్థానిక వినియోగం పోగా దాదాపు 2 లక్షల టన్నుల మామిడి గుజ్జు కర్మాగారాల్లో పేరుకుపోయింది. అమెరికా ఇరాన్ యుద్ధ ప్రభావంతో ఆర్డర్లు నిలిచిపోయాయి. హార్బర్లు సక్రమంగా పనిచేస్తాయో లేదో తెలియని దుస్థితి ఏర్పడింది. గుజ్జు అధికంగా కొనుగోలు చేసే దేశాల్లో బాంబుల వర్షంతో పరిశ్రమ నిర్వాహకులు తలలు పట్టుకుంటున్నారు. కొంతమంది ఫ్యాక్టరీ నిర్వాహకులు ముందస్తుగానే అప్రమత్తమై గుజ్జు అమ్మకాలు పూర్తి చేసుకున్నారు. గతేడాది నవంబర్లో గుజ్జు కేజీ ధర 30 రూపాయలు పలికింది. ప్రస్తుతం 31 రూపాయల దగ్గరే నిలిచిపోయింది. అయితే పెరిగిన ఉత్పత్తి వ్యయాలు, కార్మిక రవాణా ఖర్చులను దృష్టిలో ఉంచుకుంటే కేజీకి కనీసం 36 రూపాయలు వస్తేనే గిట్టుబాటు అవుతుందని ఫ్యాక్టరీ నిర్వాహకులు చెబుతున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ పరిస్థితులే మామిడి గుజ్జు పరిశ్రమ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. యుద్ధం ముగిసినా రవాణా సాధారణ స్థితికి వస్తేనే ఎగుమతులు తిరిగి మొదలయ్యే అవకాశం ఉంది. లేకపోతే ఈసారి మామిడి రంగానికి గడ్డు కాలమేనని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. యుద్ధ మేఘాలు తొలగకపోతే జిల్లాలో మామిడి రైతుల నుంచి గుజ్జు ఫ్యాక్టరీల దాకా నష్టపోయే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఎగుమతులు నిలిచిపోవడంతో పరిశ్రమల యజమానులకు బ్యాంకు రుణాలు, వడ్డీలు, కార్మికుల జీతాలు, విద్యుత్ బిల్లులు భారంగా మారాయి. గుజ్జు నిల్వలు అమ్ముడుపోకపోవడంతో మనీ సర్క్యులేషన్ నిలిచిపోయింది. ఈ పరిస్థితి మరిన్ని నెలలు కొనసాగితే ఫ్యాక్టరీలకు తాళం వేసే పరిస్థితి వస్తుందని నిర్వాహకులు వాపోతున్నారు.
యుద్ధ భయాలతో ప్రపంచ ప్రఖ్యాత షిప్పింగ్ దిగ్గజం కీలక నిర్ణయం తీసుకుంది. భద్రతా పరిస్థితుల కారణంగా కొన్ని గల్ఫ్ దేశాలకు ప్రమాదకర కార్గో బుకింగ్స్ ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. భారత్ నుంచి గల్ఫ్ దేశాలకు కొత్త బుకింగ్స్ ని కూడా సస్పెండ్ చేసింది. ఈ నిర్ణయం ప్రభావం నేరుగా ఎగుమతులపై పడుతుంది. యుద్ధ ప్రభావంతో ముఖ్యంగా కోల్డ్ కంటైనర్లలో వెళ్లే పండ్లు, ఆహార ఉత్పత్తులు, వ్యవసాయ ఆధారిత సరుకులు నిలిచిపోయాయి. పోర్టులు, ఎయిర్పోర్టుల్లో మరింత జాప్యం జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే బుక్ చేసిన కార్గోలను కేసుల వారీగా సమీక్షిస్తామంటోంది షిప్పింగ్ సంస్థ. ఈ పరిణామాలతో చిత్తూరు జిల్లాలో మామిడి పల్పు పరిశ్రమ తీవ్ర ఆందోళనలో ఉన్నాయి. గల్ఫ్ మార్కెట్పై ఆధారపడిన అనేక పల్పు యూనిట్లు సంక్షోభంలో పడ్డాయి. కోల్డ్ స్టోరేజీలో నిల్వలు పెరగడం, క్యాష్ ఫ్లో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. రైతులకు చెల్లింపులు ఆలస్యం కావచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. పరిస్థితులు త్వరగా సాధారణ స్థితికి రాకపోతే చిత్తూరు మామిడి పల్పు పరిశ్రమకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. అంతర్జాతీయ ఉద్రిక్తతలు స్థానిక రైతులు పరిశ్రమపై ఎలా ప్రభావం చూపుతాయో ఈ పరిణామాలు స్పష్టంగా చూపిస్తున్నాయి. ఈసారి కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి పూత విస్తారంగా రావడంతో దిగుబడి బాగుంటుందనే అంచనాలున్నాయి. మామిడి పిందెలతో చెట్లు కళకళ్లాడుతున్నాయి. గత ఏడాదిలానే ఈసారి కూడా దిగుబడి బాగుంటుందనే అంచనాలున్నాయి. ఈ ఏప్రిల్ నెలాఖరు కల్లా గుజ్జు పరిశ్రమలన్నీ తెరుచుకోవాల్సి ఉంటుంది. పోయిన ఏడాది జూన్ తర్వాత ఫ్యాక్టరీలు తెరుచుకున్నాయి. మే వరకు కూడా జిల్లాలో తోతాపురి కొనుగోళ్లను ప్రారంభించలేదు. దీంతో కాయలు పక్వానికి వచ్చి తోటల్లోనే రాలిపోయాయి. ఇలా గతేడాదంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారు మామిడి రైతులు. కొన్నేళ్లుగా వరుస యుద్ధాలతో నష్టపోతున్న పల్పు ఫ్యాక్టరీలు ఈసారి మరింత దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. తమ వద్ద గత ఏడాది గుజ్జు ఇంకా అమ్ముడు పోలేదని చెబుతున్నాయి. ఇప్పుడిప్పుడే ఎగుమతులు ప్రారంభమయ్యాయి. ఇక ఇబ్బంది లేదనుకున్న తరుణంలో యుద్ధం పరిస్థితిని పూర్తిగా మార్చేసింది. ఎక్కడైతే మామిడి గుజ్జు ఎక్కువ అమ్ముడవుతుందో అక్కడే బాంబులు పడుతున్నాయి. నౌకలు కూడా ఆగిపోయాయి. యుద్ధం ఇలాగే కొనసాగితే గుజ్జు నిల్వలు ఎక్కడివక్కడ పేరుకుపోయే ప్రమాదం కనిపిస్తోంది. పరిస్థితి ఇలానే ఉంటే ఫ్యాక్టరీలకు తాళం వేయడం తప్ప వేరే మార్గం లేదంటున్నారు యజమానులు. అయితే గుజ్జు పరిశ్రమలు కొనుగోళ్లు నిలిపివేస్తే కాయలకు డిమాండ్ తగ్గిపోతుందని రైతులు భయపడుతున్నారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజాప్రతినిధులు ఈ సమస్యపై ఏమాత్రం చిత్తశుద్ధి చూపించడం లేదనే ఆరోపణలున్నాయి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం లేదనే అసహనంతో ఉన్నారు ఫ్యాక్టరీల యజమానులు, రైతులు. ఓట్ల సీజన్ వస్తే వెతుక్కుంటూ వస్తారు కానీ సమస్యలపై ఎందుకు స్పందిస్తారని అంటున్నారు. ప్రశ్నించాల్సిన ప్రతిపక్ష నేతలు కూడా నోరెత్తడం లేదు. తీపి పంచాల్సిన సీజన్ చేదు మిగిలిస్తుంటే మొత్తం పల్పు పరిశ్రమే ఆదుకునే వారి కోసం దిక్కులు చూస్తుంది.